బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మనోజ్ తన భార్య అయిన మౌనిక ఇద్దరు కూడా టీడీపీ లేదా జనసేన పార్టీలో పొలిటికల్ ఎంట్రీ అంటే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కీలకంగా చూసుకుంటే ఈ రోజు ఆళ్లగడ్డలోని శోభా నాగిరెడ్డి అంటే భూమా నాగిరెడ్డి గారి సతీమణి ఎవరైతే ఉన్నారో శోభా నాగిరెడ్డి గారి యొక్క జయంతి వేడుకల్లో అయితే మంచు మనోజ్ తన భార్య అయిన మౌనిక ఇద్దరు కూడా ఆ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ నుంచి కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది పొలిటికల్ ఇన్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దాదాపుగా 1000 కార్లతో ఒక పెద్ద భారీ ర్యాలీగా వెళ్ళబోతున్నట్లు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మంచు మనోజ్ కుటుంబంలో జరుగుతున్న గత కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని గొడవల నేపథ్యంలో గందరగోళం ఏదైతే ఉందో దాని నేపథ్యంలో కొంత పొలిటికల్ గా మనం వెళ్ళినట్లయితే మనకి కొంత బలం దొరుకుద్ది, కొంత సపోర్టివ్ గా ఉండడానికి బాగుంటుంది అనేటట్టు మంచు మనోజ్ గాని మంచు మౌనిక ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే టీడీపీలో జాయిన్ అవుతారా జనసేనలో జాయిన్ అవుతారా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేటట్టు మనకి సమాచారం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ భార్య మౌనిక ఎవరైతే ఉన్నారో తన అక్క భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ టీడీపీలో గతంలో మాజీ మంత్రి కింద పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఆళ్లగడ్డకి ఎమ్మెల్యే కింద ఉండడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎక్కువ శాతం కీలకంగా చూసుకుంటే టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. అయితే నిన్న తాజాగా చూసుకుంటే మంచు మనోజ్ ఇంట్లో కీలకంగా చూసుకుంటే మంచు విష్ణు తన తల్లి దగ్గరికి బర్త్డే అని చెప్పి కేక్ తీసుకొని రావడం జరిగింది. ఆ నేపథ్యంలో మంచు విష్ణు బౌన్సర్లే కానీ తన దగ్గర ఉన్న పర్సనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు మంచు మనోజ్ ఇంటి దగ్గర ఉన్న జనరేటర్ ఏదైతే ఉందో ఆ జనరేటర్ లో కొంత పంచదార వేసినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దాని ఫుటేజ్ వీడియో విజువల్స్ అన్ని కూడా ఆల్రెడీ మంచు మనోజ్ అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. నేను షూటింగ్ పని మీద బయటికి వెళ్ళాను, నా భార్య పిల్లల కోసం అని చెప్పి స్కూల్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా మేము ఎవరూ లేని నేపథ్యంలో చూసి ఇక్కడ ఏదో గందరగోళం చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా మాకు రక్షణ కావాలి అనేటట్టు మంచు మనోజ్ అయితే తన అన్న ఎవరైతే మంచు విష్ణు ఉన్నాడో తన దగ్గర నుంచి కూడా రక్షణ కావాలి, తను నన్ను ఖచ్చితంగా ఏదో చేసే అవకాశం ఉంది, లేదంటే నా భార్య బిడ్డలు ఏదో చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత భయభ్రాంతులకు గురై ఒక పోస్ట్ అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కకి వీళ్ళ నలుగురికి కూడా ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు నా భార్య బిడ్డలకి ఒక భరోసా కావాలి, ఒక రక్షణ కావాలి అనేటట్టు ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మంచు విష్ణు వల్ల మాకైతే కొంత భయంగా ఉంది, ఖచ్చితంగా ఏదైనా జరిగే అవకాశం ఉంది అనేటట్టు మంచు మనోజ్ అయితే ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఆళ్లగడ్డలోనే భూమా శోభా నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ జయంతి వేడుకలు అనేవి ఈ రోజు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక పొలిటికల్ పార్టీలు కూడా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా మనకి పొలిటికల్ పార్టీ తరఫున కొంత సపోర్ట్ అనేది దొరుకుతుంది అనేటట్టు మంచు మనోజ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకొని జనసేన లేదా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ ఎక్కువ శాతంగా చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకనంటే గతంలో కూడా భూమా నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో భూమా నాగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంత్రి కింద పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది ఆళ్లగడ్డకి. ఆ తర్వాత కూడా భూమా నాగిరెడ్డి పెద్ద కూతురైన అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మాజీ మంత్రి కింద ఇప్పుడు ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకు కీలకంగా చూసుకుంటే గతంలో భూమా నాగిరెడ్డి కూడా మంత్రి కింద ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. తన తర్వాత పెద్ద కూతురు భూమా అఖిలప్రియ కూడా మాజీ మంత్రి కింద ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అంటే మంచు మనోజ్ భార్య ఎవరైతే మౌనిక ఉన్నారో వీళ్ళిద్దరు భార్య దంపతులు కూడా ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. దాదాపుగా 1000 కార్లతో తన బలగం అంతా కూడా చూపించుకునే విధంగా ఆళ్లగడ్డలోనే ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ పొలిటికల్ ఎంట్రీతో మంచు మనోజ్ ఇంట్లో ఏవైతే కొన్ని గందరగోళాలు కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో